ఫ్రెండ్స్ మనం మళ్ళీ మన కోకాపేట ఏరియాలో మనం మళ్ళీ ఇంకొక సెలబ్రిటీని మనం అయితే కలుసుకోబోతున్నాం. ఆయన పేరు ప్రశాంత్ కుమార్ ఫ్రమ్ రాజమండ్రి. ఆయన మనం ఇప్పుడు మన పార్క్లో మన పక్కనే ఉన్నారు. భయ్యా, మీరు కోకాపేట వచ్చినప్పుడు మీ అనుభూతులు మాకు ఏమైనా పంచుకోగలరా? కోకాపేట వచ్చినప్పుడు రాత్రి ఒకడు ఫోన్ చేశాడండి, కంగారు పెడేసి నువ్వు వస్తావా సత్తావా, నాకు భోజనాలు మాత్రం ఇంపార్టెంట్, నువ్వు రాపోయినా పర్లేదని చెప్పి నాకు సంఖ నాగబెట్టాడండి. బాగా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి ఉంటాడే. మామూలు బెస్ట్ ఫ్రెండ్ కాదు, చెడ్డీ దోస్తులండి. కాకపోతే చెడ్డీలు కదా తేలదు కదా. లేదండి, అలాంటి మ్యాటర్స్ ఏమి తేనండి. సర్లే ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తుపెట్టుకుంటారు కదా. బాగా గుర్తున్నాయండి. చెడ్డీ దోస్త్ అంటే అతను చాలా బెస్ట్ ఫ్రెండ్ అయ్యి అంటే మనోడు మరీ తీసుకున్నప్పుడు నాకేం పరిచయం లేదులే కానీ కొద్దిగా పెద్ద చేసుకుని తిరిగి ఓకే. అక్కడ రాత్రి 8 బస్సు ఎక్కామండి. సరే, ఎక్కిన తర్వాత మాకు దారిలో కోటేశ్వరరావు గారు ఒక ఆయన కలిసారండి అక్కడ బస్సులో. ఆయన కూడా మాతో పాటు కో ఆర్టిస్ట్, అంటే జూనియర్ కింద అందరూ వెళ్తున్నాం కదా. మా అందరికి హెడ్ శ్రావణ్ గారండి. శైలి సంజు అని చాలా మంచి యాక్టర్ ఆయన. నెక్స్ట్ చికిరి సాంగ్ కూడా వైరల్ అవుతుందండి, చూడండి, బాగుంటుంది. మామూలుగా ఉండదు. సరే, మార్నింగ్ 5 గంటలు తీసుకొచ్చారండి రూముల దగ్గరికి. తీసుకొచ్చారు కదా, తీసుకొచ్చిన దానికి కంగారండి, హడావడి. వెళ్తారో రెడీ అవుతారో ఎంత వచ్చేయాలి అని చెప్పి మళ్ళీ 6:30 కల్లా సెట్లో తీసుకెళ్ళి పడదొబ్బారండి. కొన్ని మామూలుగా పడదొబ్బారు, అదేమో డొక్కు డుర్ర అంటుందండి. అది అలా తీసుకొని సెట్లో పడేశారండి. నాకేమో టీ కోట్ క్యారెక్టర్ ఇచ్చారు. మా కోటన్నయ్య గారికి ఏమో అక్కడ బలమే కూర్చొని, అది మాత్రం చాలా మంచి క్యారెక్టర్ అండి, ఎందుకంటే ఆయన డైరెక్టర్ గారి దృష్టిలో పడ్డారు. అది మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ చేప చదువుకొని శివుడు దండం పెట్టారండి. మామూలు సంఘటన కాదు, మాకే మధురపోయే సంఘటన అది. మా స్టైలిష్ సంజయ్ గారికి అయితే మాత్రం ఒక ఫోన్ ఇచ్చి సెల్ఫీలు వ్లాగులు చేయమన్నారండి. ఆయన చేసిన వ్లాగులకి అయితే ఒక అమ్మాయి వచ్చి వావ్ అందండి. అంత బాగా చేశారండి. అది వైజాగ్ నీళ్ళు కాదండి బాబు, మా వాడు మంచి అదే అంటున్నాను, మంచి ఇదన్నమాట. మా ఆయన మామూలు ఉండదు మా ఫ్రెండ్ తో. ఆ అమ్మాయి పూల బుట్ట కొట్టుకొచ్చి మరి మాట్లాడింది మనోడితో. పూల బుట్ట మామూలు పూల చూడలేదండి, నేను పెద్ద గమనించలేదు. బంతి పువ్వులు అంటే మీద జల్లాలి కదండి, అద్భుతం. అభిషేకాలు చేయాలి. అనుభవాలు అయితే మాకు మామూలుగా లేవండి. సరే, పోనీ అంతా బాగుంది. సాయంత్రం అంతా ఏమైంది, మళ్ళీ కోటేనకి అనుకోకుండా అక్కడ వైఫ్ ని కొడుకుని ఇచ్చారండి. అది పెద్ద సన్నివేశం అన్నిటి మీద మాకు. ఆయనకి జీలా ఇస్తుందండి. మామూలుగా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకండి, మామూలుగా లేదండి. ఆ సీన్ అయితే పూజ కూడా చేశారట కదా. ఆ పూజ ఎలాంటి పూజ అంటే పెద్దవాళ్ళకి కర్మకాండ చేసే టైప్ లో ఉంటదండి. అంటే ఫర్ సపోజ్ ఒక చనిపోయిన వరకు లేదా ఏదో సీన్, ఆ సీన్ కాశీలో జరిగిన ఒక సన్నివేశం అండి. అయినా సరే మా అన్నగారు చేశారండి, ఆ క్యారెక్టర్ జీవించారండి. ఇంకా చూడాలి, సీన్ చూస్తే కళ్ళారా చూస్తే అది ఒక అద్భుతం అన్నమాట, మామూలుగా ఉండదు. అమ్మాయి కూడా అద్భుతమే. అదే మాకు తెలిసిందండి, మేము కూడా ఎంక్వైరీ చేసాం అట్లు చెప్తారు. సరే, పోనీ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సాయంత్రం రూమ్ తీసుకొచ్చారు. మరుసటి రూమ్ బ్రో వివరంగా చెప్పాలి బ్రో, అలాంటి రికార్డ్ అవుతున్నాయి కదా బ్రో. షూటింగ్ ఉంది, మీరు ఏం చెప్పాలి? మేము అప్పుడు షూటింగ్ అయిపోయి రూమ్ కి వచ్చాం, రూమ్ తెచ్చుకున్నట్టు. అది ఏడు ఫ్రెండ్స్ వివరంగా చెప్తాను. సంజయ్ గారు దీని పట్ల మీరు మంచి వివరణ. అప్పుడప్పుడు నిజాలు వచ్చేస్తా బయటికి. రూమ్ తెచ్చుకోవడం అనేది తెచ్చుకున్నాడు, మరి తెచ్చుకున్నాడు ఉంచుకున్నాడు అదే కదా భయ్యా. మరి